వైసీపీ సీఎం తర్వాత A2 అనుకుంటా, A1 A2 ఆయన విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవడం జరిగింది. అది ఎందుకనేది అయితే ఆయన క్లారిటీగా చెప్పలేదు. బట్ మనకు తెలిసిన ఇన్సైడ్ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే ఆయన చాలా కేసుల్లో బుక్ అయి ఉన్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే బయటికి బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ముందు జాగ్రత్తగా రాజకీయ సన్యాసం చేసేస్తే నన్ను ఎవడో పట్టించుకోడు, నన్ను ఎవడో ఇరికించలేడు, అంటే నా జోలికి ఎవరు రారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నాకు పర్సనల్గా ఎలాంటి విభేదాలు లేవు అని ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ కొడుకు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి ఈడు ఎన్ని చెత్త వల్గర్ కామెంట్స్ మాట్లాడారో, ట్విట్టర్లో ఎన్ని పెట్టాడో మనందరూ చూసాము. కానీ నేను పతితని నాకేం తెలియదు, నేను హ్యాపీగా రిటైర్ అయిపోతున్నా, నా జీవితాన్ని నేను పిల్లలతో మంచిగా గడుపుతాను ఏదో సోది చెప్పడం జరిగింది. కానీ కేసుల నుంచి మాత్రం తప్పించుకోలేరు. మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎవరికి వేయాల్సిన శిక్ష వాడికి వేస్తాడు. మీరు రాజకీయ సన్యాసం తీసుకోండి, US వెళ్ళిపోండి, చంద్రమండలంకి వెళ్ళిపోండి, ఎక్కడున్నా సరే లాక్కొస్తాడు.